హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, తిరుమల చరిత్రలోనే అతి పెద్ద పెను విషాదం అయితే జరిగింది. దాదాపు టీటీడీ చరిత్రలోనే చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒకే సంఘటనలో ఇంత పెద్ద స్థాయిలో మరణించడం అయితే ఎప్పుడు జరగలేదు. ఇది ఒక సాడ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ఒక పెద్ద మచ్చ లాంటి న్యూస్ అనమాట. ఏదేమైనా కానీ వాళ్ళు ఇప్పటికీ చాలా మంది గాయపడి చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి మనందరం ఆకాంక్షిద్దాం. అలాగే ఈ యొక్క ఇష్యూలో ఒక కుట్రకోణం అనేది పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే వార్తలైతే వస్తున్నాయి. ఒక కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి ఒక వార్తలైతే వస్తున్నాయి. అదేంటి అంటే, ఈ పార్క్‌లో ప్రజలున్నారు గదా! పద్మావతి పార్క్‌లో పెద్ద ఎత్తున పోలీసులు హోల్డ్ చేసినారు ప్రజల్ని. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు గేట్లు తీసే సందర్భంలో టోకెన్లు ఇస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక పుకారులాగా వ్యాపించడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి ఒక రకంగా వార్తలైతే వస్తున్నాయి. ప్రాథమికంగా వార్తలైతే వస్తున్నాయి. ఏదేమైనా కానీ పోలీసులు దీన్ని పూర్తి స్థాయి ఎవరు ఈ ఘటనకి ఏమైనా కావాలని ఇంటెన్షనల్‌గా టీటీడీ మీద చెడ్డ పేరు రావాలని చేసినారా? లేకపోతే దీని వెనక ఎవరైనా ప్రేరేపిత వాళ్ళున్నారా? ఏదేమైనా గాని ఈ యొక్క ఇష్యూలో మనకు వార్తలవుతున్నాయంటే గేట్లు తీయంగానే పెద్ద ఎత్తున పుకార్లు వ్యాపించేశారు. ఆ పార్కులో ఏదో అయితున్నట్లుగా దాని కోసం ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి గేట్ వైపు రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందన్నట్లుగా మనకైతే వార్తలొస్తున్నాయి. ఈ యొక్క ఇష్యూలో నిష్పక్షపాతంగా పోలీసులు ఎవరు వాళ్ళిద్దరు ఎందుకు వాళ్ళు ఈ పుకార్లు వ్యాపింపజేశారు? ఈ పుకార్లు వ్యాపింపజేయడానికి వాళ్ళు ఏమన్నా ఎవరి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా? అనే విషయాలను మాత్రం పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళు నిజంగా ఇలాంటి పుకార్లు చేశారు కాబట్టి దాదాపు 7 మంది ప్రాణాలకి పోవడానికి కారణమయ్యారు కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనం కూడా కోరుతున్నాం. ఏదేమైనా కానీ ఇది మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక పెద్ద పెను విషాదంగా మిగిలిపోయింది. ఇంతవరకు ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్. థాంక్ యూ.